అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో రీసెంట్గా మన లదాఖ్ ట్రిప్ అయిపోయింది. లదాఖ్ ట్రిప్ తర్వాత కూర్గ్ వెళ్ళేసి వచ్చినాం. బ్యాక్ టు బ్యాక్ ఇయర్లో రైడ్ చేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయినా. అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ రైడ్ చేయబోతున్నా. యాక్చువల్గా 2 ప్లేసెస్ డిసైడ్ అయినా, ఒకటి నార్త్ ఈస్ట్, ఇంకోటి గుజరాత్. సో కింద కమెంట్స్లో చెప్పండి ఏ ప్లేస్కి వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పి. అండ్ ఈ రైడ్కి నాతో పాటు నా ఫ్రెండ్ జాయిన్ అవుతుంది, మనీషా అని చెప్పి. అండ్ కరెంట్లీ నేను బెంగళూరులో వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. సో మన బండి అంతా రెడీగా ఉంది. మన బండి ఆల్రెడీ 20,000 కిలోమీటర్స్ జరిగింది తీసుకున్నప్పటి నుంచి. సో 20,000 కిలోమీటర్స్ తర్వాత చిన్న వేరెంటేర్ ఉంటాయి కదా. సో దాని పార్టీగానే ఈరోజు మనం దాన్ని చైన్ రిప్లేస్ చేయాలి. 20,000 కిలోమీటర్స్ ఫస్ట్ బ్యాచ్ చైన్ వచ్చింది. అండ్ చైన్కి కూడా నేను ఇక్కడ ఒక డీలర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి ఆ చైన్ రిప్లేస్ చేయడానికి వెళ్తున్నా. ఫస్ట్లీ వెళ్ళి చైన్ రిప్లేస్ చేసాం. అండ్ మీరు మాత్రం కింద కమెంట్ చేయడం మర్చిపోకండి, నార్త్ ఈస్ట్ వెళ్ళాలా, గుజరాత్ వెళ్ళాలా, ఎవరైతే ఏ ప్లేస్ని అయితే డిసైడ్ చేస్తారో ఆ ప్లేస్కి నేను రైడ్ చేయబోతున్నా. రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు 20,670 కిలోమీటర్స్ జరిగింది బండి ఇప్పటిదాకా. అండ్ లాస్ట్ 4th సర్వీస్ మనం చేయించినాము, లాస్ట్ 4th ఫ్రీ సర్వీస్. అండ్ ఇప్పుడు ఇంకొక సర్వీస్ ఉంది. ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి ఒక సర్వీస్ చేపిస్తాం కదా. 987 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 987 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ సర్వీస్ చేయాలి. అండ్ మొన్న నేను వేరే పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి కదా, పవర్ రేంజ్ ఎగ్జాస్ట్ వేసుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన. మైలేజ్ చూడండి, యావరేజ్ 647 కిలోమీటర్స్ నడిపిస్తే 25 కిలోమీటర్స్ యావరేజ్ ఇచ్చింది. అండ్ లాస్ట్ ట్రిప్లో 264 కిలోమీటర్స్ ఇచ్చింది. 264 కిలోమీటర్స్కి 24 ఇచ్చింది మైలేజ్. అండ్ బండిలో మైలేజ్ రాకపోతే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి మనం నడిపించే విధానం, ఇంకోటి బండిలో బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినా కానీ, అన్ఈవెన్గా ఉన్నా సరే, టైర్లు అన్ఈవెన్గా ఉన్నా సరే, లేకుంటే చైన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. ఇప్పుడు నా చైన్ చూడండి ఎంత లూజ్ ఉందో. అండ్ ఈ చైన్ని నేను ఎంత టైట్ చేయించినా కానీ, ఎంత లూజ్ చేయించినా కానీ ఒక సైడ్ లూజ్ ఉంటుంది, ఒక సైడ్ టైట్ ఉంటుంది. సో చైన్ స్ప్రాకెట్ మంచిగా ఉంది. స్ప్రాకెట్ అంటే ఇది స్ప్రాకెట్ బాగానే ఉంది, కానీ చైన్ వెళ్ళిపోయింది, చైన్ అప్ డౌన్ అయిపోయింది. సో చైన్ని చేంజ్ చేయాలి, అదొకటే సొల్యూషన్. చైన్ చేంజ్ చేయడానికి చైన్ కాస్ట్ 4,000 రూపీస్ చేంజ్ ఉంది. అండ్ ఈ హిమాలయన్ 450 ఏ పార్ట్స్ అయినా సరే అంత ఈజీగా దొరుకుతలేవు. సో ఆల్రెడీ 3-4 డేస్ కింద నేను ఆర్డర్ చేసి పెట్టిన. ఇప్పుడు ఈ పార్ట్ని రిప్లేస్ చేయడానికి వెళ్తున్నాం. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ తెలుసు కదా, అక్కడికి చలో మనం బయలుదేరదాం. బండి వామప్ కూడా అయిపోయింది, తీద్దాం ఇక. యాక్చువల్లీ ఈరోజు అయితే కనుము, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుమ ఫెస్టివల్ చేసుకుంటారు. అండ్ కర్ణాటకలో కూడా ఇప్పుడు హైదరాబాద్లో మేము బాగా ఫేమస్ అయింది కదా, హైదరాబాద్లో ఉన్న జనాలు అందరూ ఊరికి వెళ్ళిపోయారు అని చెప్పి. బెంగళూరులో కూడా సేమ్ పరిస్థితి, బెంగళూరులో ఉన్న జనాలు అందరూ కూడా ఊరికి వెళ్ళిపోయారు. అందుకే బెంగళూరులో రోడ్ కూడా మంచిగా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. లేకుంటే బెంగళూరులో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవాలంటే 1-2 గంటలు మినిమం పడుతుంది. అది 11 కిలోమీటర్స్కి మినిమం 42 మినిట్స్ చూపిస్తుంది. కానీ ఈరోజు అంత టైం పట్టదు, ఈరోజు మనం ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. బెంగళూరులో కనుమ సెలబ్రేషన్స్, కనుమ సెలబ్రేషన్ పొంగల్ ఫెస్టివల్, అదే పొంగల్. यही रास्ता जाना है आगे से. जबरदस्त कर रहे तुम लोग यहाँ पे सेलिब्रेशन. तुम लोग बोले तो कनाडा वाले. हाँ, अरे नेक्स्ट लेवल है सेलिब्रेशन्स अंता. ఇప్పుడే పండగ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. కాకా ఏడికెళ్ళి వచ్చి ఏడికెళ్ళి యూటర్న్ చేస్తున్నావు రే, నువ్వు తోపురా, నువ్వు ఉండాల్సిందే. వాడు ఈడికెళ్ళి చేస్తుండే, ఆడికెళ్ళి పోవాల్సింది. అల్ట్రా లెజెండ్స్. ఆల్రైట్, రీచ్ అయిపోయినా మనం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్. ఇది BTM దగ్గరలో ఉంటుంది, అది కూడా లోపల గల్లీకెళ్ళి మ్యాప్ పెట్టుకొని వస్తేనే బెస్ట్. సో ఇదే ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ గరాజ్. సో ఇక్కడ నేను ఆల్రెడీ హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేయించిన. ఇగో ఈ హ్యాండిల్ బార్ జోయేవే ఇచ్చిండు. అండ్ ఇక్కడనే ఇక్కడ చైన్ కూడా చేంజ్ చేపిస్తున్నా, ఎందుకంటే వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చలో బండి అయితే ఇద్దాం, ఫస్ట్ బండి ఇద్దాం, మిగతా విషయాలన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. సో కరెంట్లీ మనం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ లోపల ఉన్నాం. అండ్ నా బండికి ఏదైనా ఆల్టర్నేట్ చైన్ దొరుకుతుందేమో అని చెప్పి ట్రై చేసినా, కానీ మన బండికి ఆల్టర్నేట్ చైన్ దొరుకుతలేదు. సో ఇక్కడ ఒక ఆల్టర్నేట్ చైన్ ఉంది చూడండి, ఇది LRL అనుకుంటా. మన హిమాలయన్ 411కి కూడా వేయించిన బ్రాస్ చైన్. ఇలాంటి చైన్ ఉంటే మనకి బ్రాస్ చైన్ ఉండడం వల్ల రస్టింగ్ అనేది తక్కువ అవుతుంది. ఇది ఇప్పుడు మన దానిపైన మెటల్ చైన్ ఉంది కదా, సో ఈ మెటల్ చైన్ వల్ల రస్టింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం చైన్ అంతా ఇట్లా ఊగుతుంది. సో దీని లోపల లింక్స్ ఉంటాయి కదా, లింక్స్ మొత్తం అంతా అరిగిపోయినాయి అనమాట. సో మనం ఇప్పుడు నెక్స్ట్ రైడ్కి వెళ్ళాలంటే కంపల్సరీ, సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఏ రైడ్కి వెళ్ళాలన్నా సరే ఫస్ట్ దీన్ని చైన్ రిప్లేస్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లం కాదు, వేరెంటైర్ ఇష్యూ. 20,000 కిలోమీటర్స్ తిరిగినాం కాబట్టి అఫ్కోర్స్ చైన్లో ప్రాబ్లం వస్తుంది.
అండ్ అదే ఇగో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది మనీషా అని చెప్పి. మనీషా తుమారా గాడి అయితే చైన్ डालने की जरूरी नहीं है मालूम. हाँ बेल्ट सिर्फ बेल्ट एक लेके घूमो बेल्ट ही तो खुद ही लगा लो. సో మనీషా నా ఫ్రెండ్, మీట్ మనీషా మై ఫ్రెండ్. Hello everyone. రీసెంట్గా K2K చేసింది తన స్కూటర్ పైన, యమహా రే 125 పైన. అండ్ ఒకసారి మధ్యలో బెల్ట్ కూడా తెగిపోయింది. బెల్ట్ टूट गया तो लेके गई मैं घर है छोड़ क्या करूँगी, मेरे पास एक्स्ट्रा नहीं था. वो पूरा जल गया, पता है पूरा बर्न हो गया. तेलुगु में बात करने आता थोड़ा थोड़ा. Try करो थोड़ा. సో తినే అనమాట. నా ఎంబడి ఇప్పుడు రైడ్ జాయిన్ కాబోతుంది. ఫిక్స్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఆల్రెడీ చైన్ నేను ఆర్డర్ ఇచ్చిన. మొత్తం బెంగళూరులో तुम्हारा बैंगलोर इतना बड़ा है लेकिन कुछ भी नहीं मिलता हैदराबाद में. Please Yes. don't say that. Then Tire- next time if tire you're का- coming to Bangalore. टायर का याद है? हाँ, एक ही याद दुकान है. में मिला था. फिर भी मिला ना, at least हैदराबाद में you तो got 10 it. दुकान में. No. इट्स नॉट अबाउट टारगेटिंग बट थोड़ा लिमिटेशन है यहाँ पे. दैट इज द ट्रूथ. नहीं, जितना हमारे बैंगलोर में है ना उतना कहीं पे भी नहीं है. बैंगलोर में जितना दूसरा चीज़ जो मिलता ना वो उतना हैदराबाद में नहीं मिलता. लेकिन स्पेसिफिक चीज़ जब कुछ Bikes चाहिए ना के, हाँ. एपिज्म ఇప్పుడు ఎందుకు డిబేట్ हम दोनों को ये इसका डिबेट नहीं चाहिए राइट. उसका मूवी में ऐसे पकड़ के ऐसे कर दिया था ना. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. అసలు ఏమైపోయింది చూడండి బండి. ఈ రేంజ్లో డ్యామేజ్ అయి ఉంటుంది. ఇటు నుంచి ఇటు మళ్ళిపోయింది. इमेजिन उसको कुछ हुआ कि नहीं. वो इट्स लुक्स लाइक दैट ओनली ना, ऐसे सीधा उसका गर्दन हो और ऐसे मोड़ दिया. हाँ लेकिन इमेजिन लाइक डिड समथिंग हैपन टू द पर्सन वाज राइडिंग. नहीं ये आठ से దేవుడా నెక్స్ట్ లెవెల్ యాక్సిడెంట్ ఇది. నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటిది. मोपेड में माना तो इसका ये हाल है. मोपेड का हाल क्या है? दो का भी सेम हाल है. फ्रंट पार्ट फुल डैमेज है बट ये राइडर से राइडर शेप है ना, वही सोचता था राइडर शेप है कि नहीं. ऐसा कौन सा मोपेड था वो, कुछ पता है? वो मुझे पता नहीं मोपेड पता. दिस इज हॉरेबल ब्रो. ये देखते ही मैं शॉक हो गया. मैं सोचा टायर नहीं है आगे लेकिन देखा టైర్ పూరా ట్విస్ట్ हो गया. ఇప్పుడు వచ్చేసింది అండ్ వాళ్ళు ఇన్స్టాల్ కూడా చేసేసారు. నేను యాక్చువల్గా తినడానికి బయటికి పోయి వచ్చిన. బయటికి వచ్చే లోపల మన కొత్త చైన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇక మన నెక్స్ట్ రైడ్కి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. సో చైన్ ఒకటే కాకుండా చైన్ స్ప్రాకెట్ కూడా వేయించిన అనమాట. సో చైన్ స్ప్రాకెట్ కూడా కొంచెం టీత్స్ అంతా అన్ఈవెన్ అయిపోయినాయి. చైన్ స్ప్రాకెట్లు ఏంటంటే ఫ్రంట్ది చిన్న స్ప్రాకెట్ వస్తుంది, వెనకాల పెద్ద స్ప్రాకెట్ వస్తుంది అండ్ కొత్త చైన్ వస్తుంది. చైన్ చూడండి ఫుల్ బ్రాండ్ న్యూ అనిపిస్తుంది. బ్రాండ్ న్యూ కాబట్టి బ్రాండ్ న్యూ అనిపిస్తుంది. సో చైన్ స్ప్రాకెట్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక విషయం కూడా ఇన్స్టాల్ చేస్తున్నాం మన బైక్ పైన. ఇవి కనిపిస్తున్నాయి కదా, హ్యాండిల్ బార్ కింద చిన్న బుషెస్ అనమాట. బేసిక్గా ఈ స్టాక్ బైక్కి రబ్బర్స్ వస్తాయి. ఆ రబ్బర్స్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే హ్యాండిల్ని ఒక సైడ్ పుల్ చేస్తాం కదా, ఇట్లా పుల్ చేసినప్పుడు హ్యాండిల్ మూవ్ అవుతుంది. ఇగో ఇక్కడ ఫిక్స్ అయితే అండ్ హ్యాండిల్ మూవ్ అవుతుంది. సో అది మూవ్ కాకుండా వీళ్ళు టెస్టింగ్ బేస్లో ఉంది. ఇది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఓఎఫ్ ఇన్వైట్ చేసారు వీళ్ళంతా అండ్ ఈ మోటార్ సైకిల్ పైన ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ వైట్ కలర్లో హైలైట్ అయి ఉంది. సో ఇది ఇప్పుడు మనం మొత్తం బెండ్ చేసినా కానీ హ్యాండిల్ కదులుతలేదు. సో ఎప్పుడైతే మనం హార్డ్ బ్రేకింగ్ చేస్తామో, బ్రేకింగ్ చేసినప్పుడు హ్యాండిల్ అనేది కొంచెం మూవ్ అవుతుంది. అది మెల్లమెల్లగా మూవ్ అయ్యి ఒకరోజు ఏమవుతుందంటే మనం బ్రేక్ చేసినప్పుడు అది ఇరిగిపోయి హ్యాండిల్ అనేది ముంగటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇగో ఇక్కడ జోయబ్ ఇంకోటి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఉన్నది ఇదే అనమాట. వీళ్ళు మోటార్ సైకిల్ని టెస్ట్ చేసి దానికి సంబంధించిన పార్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు హ్యాండిల్ బార్ ఒకటి తీసుకొచ్చిన, టూరింగ్కి జబర్దస్త్ ఉంది ఆ హ్యాండిల్ బార్. అండ్ ఇప్పుడు ఈ రీఇన్ఫోర్స్డ్ పాలిథిన్ ప్లాస్టిక్వి రీఇన్ఫోర్స్డ్ రబ్బర్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా పర్ఫామ్ చేస్తే చూద్దాం. ఇప్పుడు ఈ రైడ్లో ఇప్పుడు నెక్స్ట్ రైడ్లో నేను యూజ్ చేస్తాను కదా, యూజ్ చేసి చెప్తాను నేను మీకు ఎట్లా పనిచేస్తున్నాయి అన్నది. చలో మన పని అయిపోయింది. జోర్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్. చలో ఐ లీవ్. ఐ సీ యూ if it is possible for you join. I'll be at that place only, nobody knows about that place but still. So the place is very secret, we will see that. yes thank you so much. Thank always you, very thank nice to meet you. Ride and safe and enjoy your ride. We'll see you again. chalo bye. Bye bye. Bye bye. సో మనం వచ్చిన పని అయిపోయింది. చైన్ స్ప్రాకెట్ ఏదైతే ఉందో అది చైన్ చేయించినాం. చైన్ స్ప్రాకెట్కి మొత్తం 6,800 రూపీస్ అయింది. ఓన్లీ చైన్ అయితే 4,000 రూపీస్. కానీ ముంగడిది వెనకాలది స్ప్రాకెట్ కూడా చేంజ్ చేయించేసిన. మొత్తం అంతా కొత్తది. అండ్ చైన్ స్ప్రాకెట్తో పాటు ఆ హ్యాండిల్ పైన ఏవైతే చిన్న గ్రిప్స్ ఉన్నాయో అవి కూడా చేంజ్ చేసినాం అనమాట. ఇవి స్పెషల్గా హిమాలయన్ కోసం వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసారు. అండ్ ఇప్పుడు మనం నడిపించి ఇప్పుడు రాబోయే రైడ్లో నడిపిస్తే దాని పర్ఫార్మెన్స్ ఎట్లుందన్న తెలుస్తుంది. సో కరెంట్లీ అయితే మనం ఇక రేపటి రైడ్కి ప్రిపరేషన్కి స్టార్ట్ చేద్దాం. సో మీరు కింద కమెంట్స్లో చెప్పండి. 2 ప్లేసెస్ చెప్పిన వీడియో స్టార్టింగ్లో. సో Gujarat? వాట్ Which place? గుజరాత్ అండ్ నార్త్ ఈస్ట్. సో కింద
సో 2 ప్లేసెస్ చెప్పిన, ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నది కింద మీరు కమెంట్స్ చెప్పండి. ఆ ప్లేస్కి నేను మన సావిత్రిని తీసుకొని బయలుదేరిపోతాను. మనీషా కూడా వస్తుంది మనం బడి మేబీ లెక్కే జారా. చలో లెట్స్ గో. చైన్ అంతా ఫిక్స్ చేయించుకున్న తర్వాత వాపస్ ఇంటికి వచ్చేసిన. సో మీరు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి, గుజరాత్ నార్త్ ఈస్టా. నాకు తెలిసి చాలామంది కమెంట్స్లో ఏం చెప్తారో అని చెప్పి నేను గెస్ చేయగలుగుతున్నా. అండ్ ఒకవేళ మీరు బెంగళూరులో ఉండి మీ బైక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే అట్లాంటి స్పేర్ పార్ట్స్ దొరకకపోయినా మీరు జోయబ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. సో నాకు తెలిసి అయితే సావిత్రి ఇప్పుడు ఈజ్ ఆల్ సెట్ నెక్స్ట్ అడ్వెంచర్ పైన. అండ్ మీరు ఎప్పుడు ఎట్లయితే మీ ప్రేమను చూపిస్తారో ప్రతి ఒక సిరీస్ పైన, ఐ హోప్ ఈ సిరీస్ పైన కూడా మీరు అలాంటి ప్రేమను చూపిస్తారని చెప్పి అనుకుంటా. అండ్ వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నాయి, అస్సలు మిస్ చేయకండి. ఒకవేళ ఇప్పటిదాకా మీరు రైడ్ విత్ విజయ్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాయ్, జై హింద్.